అందరికీ వచ్చేసానండి సండే స్పెషల్ తీసుకుని. ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చికెన్ కీమా వడ అనమాట. దానికోసం మా వారిని ఒక 1/2 కిలో చికెన్ తీసుకురమ్మన్నాను. ఆ చికెన్లో మెత్తటి ముక్కలు తీసుకుని సన్నగా తరిగేసేసి బాగా వాటర్లో అంతా బాగా కడిగేసేసి వాటర్ రాకుండా గట్టిగా పిండి మిక్సీలో వేసుకుంటున్నాను. ఆ మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకునేయాలి. యాక్చువల్గా చికెన్ షాప్లో కూడా కీమా కొట్టిమంటే కొట్టిస్తారు. కాకపోతే సండే కదా, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. దానికోసమని ఇలా తీసుకొచ్చాక నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఆ విధంగా మెత్తగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే వడ అంటే వడపిండి కావాలి కదా. వడపిండి దీన్ని మినపప్పుతోనూ చేసుకోవచ్చు, పచ్చెనపప్పుతోనూ చేసుకోవచ్చు. కానీ నాకు మా వారికి పచ్చెనపప్పుతో చేసే వడలంటే చాలా ఇష్టము. మేము ఎక్కువగా పచ్చెనపప్పుతో చేసే వడలే తింటాము. దానికోసం ఒక గ్లాస్ పప్పు మార్నింగ్ 6 o'clockకే నానబెట్టేసేసి దాన్ని ఇప్పుడు వడలు చేయడానికి రెడీ చేసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ 2.5 hours బాగా నానింది. మినిమం అలా నానితే కూడా చాలండి. కానీ నైట్ అంతా నానితే చాలా క్రిస్పీగా వస్తాయి. కానీ టైం లేదు కదా, మనకు అప్పటికప్పుడు అనుకున్నాము. సో మార్నింగ్ నానబెట్టాను. దాంట్లో ఆ పిండిలోనే ఆ పప్పుని వడగట్టుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా అంటే మెత్తగా కాదండోయ్, పలుకుగా వేసుకోవాలి. ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇలా కరివేపాకు అన్నీ సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు కదా అక్క, మీకు బద్ధకమేమో అక్క అవన్నీ కట్ చేసి వేయటానికి, అందుకనే మీరు ఈ విధంగా గ్రైండర్లో మిక్సీలో వేస్తున్నారేమో డైరెక్ట్గా అంటారేమో. లేదండి, పచ్చిగా పైన అంటే అలా కనిపిస్తూ ఉంటే గ్రీన్గా మా వారు అన్నీ తీసి పక్కన పెట్టేసి తింటారు. దానికోసమని గ్రైండర్లో వేసేటప్పుడే అన్నీ వేసి ఫైన్గా గ్రైండ్ చేసేస్తానమాట. అప్పుడు అవి మనకి కనిపించవు కదా, టేస్ట్ని మాత్రమే ఆస్వాదిస్తాము. దట్టు ఆ కరివేపాకులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అది అలా పలుగ్గా వేసుకుని ఎప్పుడు కూడా వడపిండికి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఏ పిండి అయినా సరే మినపప్పుతో చేసుకున్నా పచ్చెనపప్పుతో చేసుకున్న పిండి అనేది కొంచెం పలుగ్గా ఉండాలి. పలుగ్గా ఉంటే అది వేగిన తర్వాత ఆయిల్లో బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనం నములుతూ ఉంటే కూడా బాగుంటుంది అనమాట. ఇక ఆ పిండిని తీసి కీమాలో వేసేసి బాగా కలుపుకుంటూ ఉన్నాను. ఈలోపు మా వారు వచ్చి పక్కన నిలబడున్నారు. ఏంటివే ఇంకా అయిపోలేదా కృష్ణ అన్నారు. అంటే లేదండి వేస్తున్నానండి, ఇప్పుడే ఆయిల్ కూడా ఆన్ చేస్తున్నాను అన్నాను. అనేసి మీరు వెళ్ళి కూర్చోండి, నేను చేసి తీసుకొస్తాను అన్నాను. అంటే లేదు నువ్వు ఎలా చేస్తావో చూస్తాను ఉండు అన్నారు. వద్దండి మీరు వెళ్ళండి, మీరు పక్కన ఉంటే నాకు కొంచెం టెన్స్గా ఉంటుంది. అంటే లేదులే, నువ్వు ఆయిల్తో ఎప్పుడు చేసినా కూడా ఆ ఆయిల్ డ్రాప్స్ అనేది చేతి మీదుగా వేసుకుంటూనే ఉంటావు ఏ డీప్ ఫ్రై చేసినా. సో నేను నుంచుని చూస్తూ ఉంటాను, కానీ నువ్వు వెయ్యి అన్నారు. సరేనండి అనేసి ఇంకా నేను ఒక కవర్ తీసుకొని చేయి తడుపుకోవడానికి వాటర్ కూడా ఒక చిన్న గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. అలా అప్పచ్చిలాగా చేయి తడుపుకొని అప్పచ్చిలాగా వేస్తున్నాను. నాకు వడలు అసలు రౌండ్గా రావండి. రౌండ్గా వేయటమే చేత కాదు నాకు, అసలు వంకర టెంకరగా పోతూ ఉంటాయన్నమాట. సరే ట్రై చేస్తూ ఉంటాను, ఎప్పుడు చేసినా ట్రైయే, అది పర్ఫెక్ట్గా రౌండ్గా రాదు, ఎప్పుడు ట్రైయే. ఆ తర్వాత ఆయిల్ కాగిన తర్వాత సిమ్మర్లో పెట్టుకుని మనకు కావాల్సిన వడలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, ఎంత అంటే మందంగా కావాలా, పల్చగా కావాలా, మీడియంగా కావాలా చూసుకుంటూ వేసుకునేయాలి. నేను కొంచెం మీడియంగా వేస్తూ ఉన్నాను అనమాట. మీడియంగా వేసి సిమ్మర్లో వేయించుకుంటూ ఉన్నాను. సిమ్మర్లో వేయించుకుంటేనే బాగా వడ ఉడుకుతుంది. అంటే చికెను పప్పు బాగా ఉడికి బాగా వేగి బాగుంటుందన్నమాట. అదే హైలో పెట్టామంటే కలర్ వస్తుందే కానీ వడ అనేది పచ్చిగానే ఉంటుంది లోపల. అది ఆ లోపు మా వారు వచ్చేసి అలా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎంతైనా అండి మా వారు చాలా స్వీట్ అండి, సో స్వీట్ అనిపిస్తుందండి. హెల్ప్ చేస్తారు, కొంచెం కేర్గా ఉండమని చెప్తారు. ఇవన్నీ ఏ వైఫ్కైనా సరే ఎక్కడైనా దూరంగా ఉండి కూడా జాగ్రత్తగా వేయి కృష్ణ అంటే కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా హెల్ప్ చేస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఏ వైఫ్ అయినా సరే తన హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదేనండి. అందుకే కాబోలు మనం ఏం చేస్తాము, ఇలా చిన్న కేరింగ్కి కొంచెం చూపించే ప్రేమకి మనం బాగా అడిక్ట్ అయిపోయి ఉంటాము. అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏ టైంలో ఏం తీసుకొచ్చినా సరే చేసి పెట్టడానికి రెడీగా ఉంటామన్నమాట. 9కో 10కో తీసుకొస్తే కూడా చికెన్ తీసుకొచ్చినా, మటన్ తెచ్చినా, టిఫిన్ కానీ లేట్ నైట్లు వచ్చినా వేడిగా చేసి పెడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చూపించే ఆ కేర్కి, ఆ లవ్కి, ఆ రెస్పాన్సిబుల్గా ఉండడాన్ని అది చూసి మనం కొంచెం వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం అనమాట. అంటే మనం కూడా అంతేలేండి, మనకి ఏదైనా కావాలంటే మన హస్బెండ్స్ని మనం కూడా అలాగే కదా చేస్తాము. ఓకే అండి. ఆ తర్వాత ఆయన తింటూ ఉండి
కొంచెం లోపల అంటే లావుగా ఉండటం వల్ల క్రిస్పీగా లేవు, పల్చగా సైజు చిన్నవిగా వెయ్యి అన్నారు. అందుకని చిన్న చిన్న వడలు వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అయితేనండి నాకు ఈ మసాలా వడలు చూస్తే నా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి గుర్తొస్తుందండి. అది చెప్తాను వినండి. ఏంట్రా అంటే మా నాన్న చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు మా నాన్న కలెక్షన్ చేస్తారనమాట. అంటే మాకు గేదెలు ఉండేవి. ఆ గేదెల్ని అమ్మేసిన తర్వాత ఆ డబ్బులు కలెక్ట్ చేసుకురావడానికి వెళ్తారనమాట. రోజు 7కో 8కో 9కో 10కో డిపెండ్స్ అపాన్ కలెక్షన్ అనమాట. సో అలా వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు వడలు తీసుకొచ్చేవాళ్ళు. నాకు చాలా ఇష్టం, నా తమ్ముడికి ఇష్టం, అంటే తింటాడు అంతే, కానీ నాకు చాలా ఇష్టం అనమాట. అంటే నాకు అది ఇది అని కాదులే, మనకి ఏవైనా ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అంటే ఎప్పుడూ తింటూనే ఉంటాను. సరే మా నాన్న తీసుకొచ్చారనమాట. ప్రతిరోజు తీసుకొస్తారు. రోజు అది లేట్ అయినా సరే నా పక్కన, నేను పడుకునున్నా సరే నా పక్కన పెట్టేవాళ్ళు అనమాట. అంటే నాకు ఆల్మోస్ట్ నాకు 10 to 15 ఇయర్స్, అంటే వయసు వచ్చేసి 10 to 15 ఇయర్స్ బిట్వీన్లో ఉంటాయి. ఆ వయసులో అనమాట తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నాకు ఆ వడలంటే చాలా ఇష్టం అనమాట. ఆయన ఒక తాత చేస్తారనమాట. ఆ తాత పేరు ఏంటో తెలీదు కానీ ఆ తాతని వడల తాత అని మేము అనేవాళ్ళం. అంటే మేము అంటే నేను నా తమ్ముడు అనేవాళ్ళం అనమాట. ఆ వడలు తీసుకురాకున్న మా నాన్న వస్తే ఒకవేళ నిద్రపోయినా కూడా, నిద్ర లేచి కూడా అడిగేదాన్నంట నేను. సో ఎంతైనా అండి నాన్న చేసే పనులు కానీ, తీసుకొచ్చేది కానీ, మన మీద చూపించే ప్రేమ కానీ, మనల్ని చూసుకునే విధానం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఆడపిల్లలకి ఒక మెమొరబుల్గా ఉంటుంది. ఆ వయసులో మనకి ఏమీ తెలియదు కానీ పెళ్ళైపోయిన తర్వాత బాగా తెలుస్తుందండి. నాకు ఎప్పుడు ఈ వడలు చేసినా నాకు మా నాన్నే గుర్తొస్తారు. మా నాన్న నా కోసం తీసుకొచ్చేవి, నా మీద చూపించే ప్రేమని నేను ఎప్పుడూ మా నాన్నకి అడిక్టబుల్ అండి. ఓకేనండి, నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నా వీడియో కనుక నచ్చింది అంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్.